సూపర్ అన్న. ఇంకా సినిమా సూపరే సూపర్. ఎవరైనా బాగోలేదంటే గుట్టలు తీసుకొడతాం. ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి, లేదంటే ఎన్టీఆర్ అభిమాని ఉండాలి అంతే. అందరు సెట్ గా 6 గుండీలు ఉంటాయి. మా అందరు సెట్ ఇస్తే కనిపిస్తాయి 6 ప్యాకులు కనిపిస్తాయి. ఓకే, చాలా మంది హైట్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకేం చెబుతారు? పొట్టాడంటే గుడ్డలు తీసుకొడతాం. ఒకటే మాట, యంగ్ టైగర్ 2 టైగర్లు ఉన్నాయి థియేటర్ లో. ఒకటి రుతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్. ఓకే, డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ ఎలా అనిపించింది? మూవీ స్టాప్ కామన్ గా ఇండియాలో నంబర్ 1 ఎన్టీఆర్, సెకండ్ నంబర్ 2 రుతిక్ రోషన్. పుష్ప రికార్డులు పోతాయా? ముందే చెప్పా కదన్నా, ఎన్టీఆర్ అని సినిమా వస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుంది అంటే. ఇంకేమూ లేదన్నా. రికార్డులు పోతాయి ఉంటాయా? మొత్తం తుడుచుకొని పోతాయి. రికార్డులన్నీ మొత్తం తుడుచుకొని పోతాయి. ఓకే, రైట్. వెళ్ళాలంటే మన ఎన్టీఆర్ గారు అలా చేసేసారనమాట మొత్తం హాలీవుడ్ లో. అలా అన్న షర్ట్ తీసి అలా కాలర్ రేపాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అలా ఉందన్నమాట సినిమా. అసలు ఆ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఫైన్. హాలీవుడ్ లోకి వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ లో అలా ఏం లేదండి. అంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. విక్రమ్ తర్వాత రఘు అని చెప్పి విక్రమ్ రఘుగా మారారనమాట. ఫైన్. లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. అసలు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. కూలీ అంటున్నారు కదా, ఎన్టీఆర్ గారు అభిమాని చెప్తానా, చాలా రెగ్యులర్ చెప్తా అన్నా, వేరే లెవెల్ సినిమా. డూ వాచ్ ఇన్ థియేటర్. సినిమా ఓకే, ఫైన్. ఫుట్బాల్ కాలర్ ఎగరేస్తున్నాం ఫ్యాన్స్. సినిమా 1 మ్యాన్ షో. రితిక్ రోషన్ బాగున్నారు కానీ తారక్ అనే సినిమా నిలబెట్టారు. సినిమా హిట్ అయినంటే మా తారక్ అన్న వల్లే. జై ఎన్టీఆర్ అండ్ జై బాబు. 2 కాలాలు అయితే చెప్పినాడు కదా, ఎట్లా ఉంది ఫిబ్రవరి? ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్, వెరీ సర్ప్రైజింగ్. సో యా, వెరీ గుడ్. 10 on 10. ఓకే, థ్యాంక్ యూ. స్పీడ్ కోసం అయితే గూస్ బంప్స్ పోయా. ఒక్కొక్క ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్. అన్నా ఆఖరికి మీరు కొట్లాడుకోకూడదు. రితిక్ రోషన్ మేమిద్దరం ఒకటైపోతామని చెప్పి డామినేట్ చేసినట్టు అనిపించింది. ఎక్కడైనా డామినేట్ ఏందన్నా, హీరోనే ఎన్టీఆర్ అన్న అయితేను ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తా ఉంటాయి. కింది నుంచి ఆ లుక్స్ నడుస్తా ఉంటే పిక్చర్లు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందా నా సీన్స్, నిజం చెప్తున్నా. ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ, ఇంకా ఎన్టీఆర్ ఇంట్రో అయితే చెప్పుకోకర్లా. బ్యాక్గ్రౌండ్ హీరో రోల్ అంటే కంపేర్ చేయకూడదు కానీ అది చెప్తున్నా. హీరోల్లో ఎవరిని కంపేర్ చేయలేము కానీ ఈ సినిమాకి అయితే అంటే స్పై యూనివర్స్లో ఈ వార్ సిరీస్లో రితిక్ రోషన్ హీరో అవ్వచ్చేమో కానీ వార్ 2లో మాత్రం ఎన్టీఆర్ హీరోగా కనిపించాడు. ఇంట్రో సీన్ సైతం బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. సరాం అనాలి సాంగ్ ఉంది, అది చెప్తున్నా. సాంగ్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ మూవీస్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే మనం ఆ సాంగ్స్ మ్యాచ్ చేయలేం. కానీ ఎన్టీఆర్ రితిక్ రోషన్ డ్యాన్స్ అయితే ఐపీస్ట్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ కూడా ఫ్యాన్స్కి అయితే ఐపీస్ట్. పక్కాగా ఈ మూవీ అయితే కొత్తగా చూసాం. ఈ మూవీలో చాలా కొత్తగా విధంగా చూసాం అనమాట. అనిపించినాయి. ఇద్దరలా ఇవ్వలేదు. ఎవరికి చెప్తాం మనం, చెప్పండి. హాలీవుడ్ అన్ని ఏంటంటే అన్ని తెలుగు ఇండస్ట్రీ వచ్చేస్తున్నారు కదా. సూపర్ ఇద్దరు అలా సూపర్గా ఉంది. ఇందులో బాగుంటుంది, తెలుగులో కూడా బాగుంటుంది. కాదు మేడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఎన్టీఆర్ లుక్స్ బాగాలేవని. వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేస్తారని మీరే అడుగుతున్నారు. ఆ విషయం చేసే వాళ్ళకి ఎవరు చేస్తారు చెప్పండి. సోషల్ మీడియాలో నాకు వార్ 2 చూశాను. వార్ 2 కూడా బెస్ట్ ఉంది. ఫైట్లు, ఆ ఎఫెక్ట్స్, ఆ సీన్లు అంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. ఎన్టీఆర్ అన్న అంటే కొద్దిగా రితిక్ రోషన్ బాడీకి ఎన్టీఆర్ అన్న బాడీ కొంచెం 50% ఉంది. అంటే అతను పక్కన చూసుకుంటే కొంచెం ఆయన రితిక్ రోషన్ ఆ పర్సనాలిటీ ఏంది, ఆ బాడీ ఏంది, ఆయన చూపు ఇట్లా చూస్తే నరాలు తెలిపోతున్నాయి, ఎంటికలు నిలిచి చూస్తున్నాయి. గూస్ బంప్స్
ఫైట్లు అబ్బా 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 ఏముందబ్బా సినిమా అసలు. వార్ 2 మాత్రం అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ కూడా ఈవినింగ్ కూడా వెళ్తాను. హలో గురు, ప్రతి ఒక్కరు చూడండి వార్ 2 వన్ సైడ్ గురు. సాంగ్ అనేది సింక్ అవ్వక డాన్స్ అనేది సెట్ అవ్వలేదు. బట్ ఎన్టీఆర్కున్న క్రేజీకి ఆ స్టెప్స్కి అయితే సరిపోతాయి. మూవీలో మైనస్ అంటే బీజిఎం ఎక్కువ, చాలా మైనస్ అండి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు. అండ్ సాంగ్స్, మీరు అన్నట్టు సాంగ్స్ కూడా పెద్ద బాలీవుడ్ ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు అంత ఇంపాక్ట్ అవ్వవు. అండ్ అక్కడక్కడ కొన్ని మీకు ఎవరు కాంబినేషన్ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎన్టీఆర్ సోలోగా దేవరాజ్ చేశాడు, మల్టీ స్టార్ ట్రిపుల్ ఇది మల్టీ స్టార్లో చేస్తేనే నచ్చుతుందా మీకు, సోలో నచ్చుతుంది? అదే ఎన్టీఆర్ స్క్రీన్ మీద ఉంటుంది, మాకు ఎలా చూసినా నచ్చుతుంది. సోలోగా కావచ్చు, మల్టీ స్టార్ కావచ్చు. కానీ ఇటువంటి మల్టీ స్టార్ సినిమాలు రావాలి మన తెలుగులో కూడా. ఒకప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ముందే రావాలి. దీంట్లో ఇటువంటి సినిమాలు చూస్తారు అభిమానులు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. స్క్రీన్ ఇద్దరు మెగా హీరోలు చాలా బాగుంది సినిమా. ఇటు కావచ్చు, ఇటు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇద్దరు. మార్కెట్ పరంగా ఓ పక్కన కూలీ ఉంది కదా, దాన్ని తట్టుకుంటుంది ఈ సినిమా. అంత కంటెంట్ ఉందా? కూలీ సినిమా నేను చూడలేదు, నాకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడలేను. ఇదైతే ఎక్సలెంట్ మూవీ అన్నా, నేను చెప్తున్నాను. అసలు కొరటాల శివ వీళ్ళందరూ ఆయన అన్న ఇదంతా కాదన్నా, పీక్ ఎన్టీఆర్, పీక్ డైరెక్షన్, అంత పీక్ సినిమా అన్న. అసలు నేను చెప్తున్నానుగా, అది అసలు 2 కాలర్లు కాదన్నా, చొక్కాని చింపుకునే రేంజ్ అన్న. అసలు క్యాటరైజేషన్ ఏంటన్న, అసలు ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలు ఇక్కడ టాక్ బ్లాక్ బస్టర్ అన్న. ఇక్కడ ఆన్లైన్ రివ్యూస్ ఏం లేదన్న, మొత్తం హేటెడ్తో నడిచేది. ఒక్కొక్క షో బై షో చూడు టాక్ ఎలా పికప్ అవుతుందో. ఎన్టీఆర్ క్యాటరైజేషన్ పీక్ అసలు, అంతే. అది పక్కా అన్న, బ్లాక్ బస్టరు ఖచ్చితంగా 1000 CR కన్ఫామ్ అన్న, 1000 CR కన్ఫామ్. అది హిందీ నెట్ బెల్ట్ ఊగిపోద్ది అలాగా.